జాషువా తెలుగు ప్రజల మనస్సులో నిలిచిపోయిన మహాకవి. ఆయన సృష్టించిన సాహిత్యంలో స్పృశించని అంశం లేదు. జాషువా కవిత కంఠము విలక్షణం. సంఘ సంస్కరణే ఆయన కావ్య లక్ష్యం. వర్గ సంఘర్షణ, ఆర్థిక వ్యత్యాసాలు, దోపిడీ వర్గాలపై తిరుగుబాటు చేసిన అభ్యుదయవాది. తనకు జీవితం ఎన్నో పాఠాలు నేర్పిందంటూ నాకు 2 గురువులున్నారనేవారు జాషువా. ఒకరు పేదరికమైతే మరొకరు కులమత భేదమని నవ్వుతూ చెలోక్తులు విసిరేవారు. వడగాల్పు నా జీవితమైతే వెన్నెల నా కవిత్వమన్నారు జాషువా. చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందారు. జాషువా కవితా పదభావాలు చిటికెన వేలేసుకుని సిగ్గుగా నడిచి వచ్చే జవరాళ్లలా ఉంటాయంటారు భాషా పండితులు. సెప్టెంబర్ 28న గుంటూరు జిల్లా వినికొండలో జాషువా జన్మించారు. తల్లిదండ్రులు వేరువేరు కులాలు కావడంతో వాళ్ల కుటుంబాన్ని చిన్నచూపుగా చూసేవారు ఊరి జనం. స్కూల్ స్టేజ్ నుంచే జాషువాకు కష్టాలు స్టార్ట్ అయ్యాయి. అంటరానితనం జాషువాను పీడించింది. చిన్నప్పటి నుంచే జాషువాకి సాహిత్యం, కవిత్వాలపై మక్కువ ఉండేది. 1910లో మేరీని పెళ్లి చేసుకున్న జాషువా 10 ఏళ్ల పాటు చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. 1942 తర్వాత ఫస్ట్ వరల్డ్ వార్లో యుద్ధ ప్రచారకుడిగా పనిచేశారు. 1957 నుంచి 1959 దాకా మద్రాస్ రేడియో కేంద్రంలో ప్రోగ్రాం ప్రొడ్యూసర్గా చేశారు. ఫైనల్ గా 1964లో జాషువాకి ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో సభ్యత్వం వచ్చింది. జాషువా రాసిన వాటిలో గబ్బిలం, బాపూజీ, కొత్తలోకము, ముంతాజ్ మహల్, పిరదౌసి, నా కథ, కాందిశికుడు, ఆంధ్రమాత, నేతాజీ గ్రంథాలు ప్రముఖమైనవి. జాషువాకి భారత సర్కార్ పద్మభూషణ్తో సత్కరించింది. కవి కోకిల, కవితా విశారద, కళా ప్రపూర్ణ, నవయుగ, కవి చక్రవర్తి జాషువా బిరుదులు. 1971 జూలై 24న గుంటూరు జిల్లాలో మహాకవి గుర్రం జాషువా కన్నుమూశారు.